శ్రీశైలం ఆలయ లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు ఆరోపించారు. దీనిపై సిట్ విచారణ చేపట్టారని ఆయన కోరారు. శ్రీశైలం ఆలయంను కూడా భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2023-24లో వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయ డైరీని తప్పించారని చెప్పారు. రాజేష్ కార్పొరేషన్ ద్వారా కల్తీ నెయ్యి సప్లై జరిగిందని తెలిపారు. శ్రీ మాత్రే నమః. రాష్ట్రంలో గతంలో పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆలయాలను భ్రష్టు పట్టించినట్టుగానే శ్రీశైల క్షేత్రాన్ని కూడా కల్తీ నెయ్యితో భ్రష్టు పట్టించారు. మేము ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదంటే శ్రీశైలంలో అతిపెద్ద ఉత్సవం ఏదన్నా ఉండంతే అది మహాశివరాత్రి ఉత్సవాలు. అటువంటి పవిత్రమైన ఉత్సవాల సందర్భంగా మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఉత్సవాలు పూర్తయినాయి. ఇప్పుడు 2023-24లో మే 2023 నుండి మార్చి 2024 వరకు రాజేష్ కార్పొరేషన్ ద్వారా కల్తీ నెయ్యి సప్లై చేయబడింది. ఈ రాజేష్ కార్పొరేషన్ అనే వ్యక్తి కేవలం లడ్డూకు కావాల్సిన ముడి పదార్థాలు ఆలయానికి సప్లై చేసే వ్యక్తి. ఈ వ్యక్తిని బలవంతంగా ఒప్పించి అప్పటి వరకు డైరీలే నెయ్యి సప్లై చేయాలి అనే నిబంధనను కూడా మార్చి ట్రేడర్స్ కూడా సప్లై చేయొచ్చు అని ఆనాడు కమిషనర్ గా ఉన్నటువంటి హరి జవహర్ లాల్ సంతకం పెట్టినటువంటి కాపీ ఇది. ఇప్పుడు ఇదే వ్యక్తి ఈ ప్రభుత్వంలో కూడా ఇంకొక కీలకమైన బాధ్యతలో ఉంటున్నాడు.